అందరికీ నమస్తే అండి. ఇక్కడ లెటర్ పెడుతున్నాను చూడండి. లెటర్ కాదు, ఆహ్వాన పత్రిక. ముద్రగడ పద్మనాభం గారికి నూతన నామకరణ మహోత్సవం అని చెప్పేసి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ అవుతుంది. ముద్రగడ పద్మనాభం గారిని మామూలుగా ట్రోల్ చేయట్లా. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి మ్యాటర్ ఏంటనేది. అందరికీ నమస్కారం అండి. నూతన నామకరణ మహోత్సవము కాపు సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక ఆహ్వానం అండి. మంగళవారం జూన్ 4, 2024 సాయంత్రం 6 గంటల నుండి కిర్లంపూడి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఏమండి, మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్ద ఆయన అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక, మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి. అదిరిపోయిందండి, మామూలుగా కాదు. నిన్నటి నుంచి ట్రోల్ అవుతుంది. ముందు నేను ఏదో ఫేక్ ఎమ్మెల్యే లెటర్ అని చెప్పేసి అనుకున్నా, కానీ నిజంగానే ట్రోల్ అవుతుంది. జనసేన సోషల్ మీడియా మొత్తం తెగ తిప్పుతున్నారు అలా ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో దాన్ని. అందుకే నేనంట ముద్రగడ గారు నోటితోలు పనిచేయదు. మనకి రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పర్వాలేదు, కానీ నేను పేరు మార్చుకుంటాను, ఏలు కోసేసుకుంటాను, కాయ కోసేసుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడితే అరే పొద్దున్న నువ్వు జనాల్లో తిరగలేము, మనం బయట తిరగలేం. ఇప్పుడు జూన్ 4 తర్వాత మన పరిస్థితి ఏంటి అసలు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు సత్యం, అసలు అందులో తిరుగులేదు. నువ్వు తల్ల కిందలుగా తపస్సు చేసినా వేరే ఆలోచనే లేదు అసలు. భారీ మెజారిటీ అది పక్కా, అది తెలుసు, ఆల్రెడీ చూస్తే తెలిసిపోతుంది అక్కడ మనకి. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటావా, లేదంటే రెడ్డి పద్మనాభం అని పెట్టుకుంటావా? రేపు పొద్దున 10 మంది కుర్రోలో లేదంటే 10 మంది కుర్రోలో కలిసి నీ పేరు మార్దాం రా అని చెప్పేసి నీ ఇంటికాడికి వచ్చానికి ఏం చేస్తావు? జనరల్గా నామకరణం చేద్దాం దా, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసాము, గుడి దగ్గర బడి దగ్గర లేదంటే ఎక్కడొక్కడ ఫంక్షన్ హాల్లోనూ. రండి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మీ ఇంటికాడికి వచ్చారనుకో ఏం చేస్తాం ముద్రగడ? నాకు అర్థం కాదు. అంటే నా పైన దాడికి వచ్చారు జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అని అప్పుడు కూడా ఇలాగే ఈడుతావా? మనం మాట్లాడిన మాటలే కదా. నేను అందుకే అంటావు, మాట్లాడేటప్పుడు ఒక్కొక్క నిమిషం ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. ఈ పేర్లు మార్చుకుంటున్న వాటి వరకు కూడా నేను ఆ రోజే చెప్పాను నీకు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అంత వయసు వచ్చింది, రాజకీయ విమర్శలు చేయాలి. నువ్వు ఏదైనా సవాల్ విసరాలనుకుంటే రాజకీయంగా విమర్శ చేయొచ్చు, రాజకీయంగా చెప్పొచ్చు. అంతేగాని నేను పేరు మార్చుకుంటాను, ఇంకోటి మార్చుకుంటాను, కాయకోసేసుకుంటాను లాంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడకూడదు. అది రేపు పొద్దున మనం ఆ సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చుద్ది అని చెప్పేసి మనం విన్నాం. ఒక పక్క ఆ మాట అన్నందుకే కదా మీ కూతురు మీ ముఖంతో బుక్కు నుమ్మేసింది. మా నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నాడు, కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రం వాడుకుంటున్నారని చెప్పేసి మీ కూతురు చెప్పింది. మీ కూతురు మాట్లాడితే మీ కూతురిని కూడా అంతే. పిఠాపురంలో వంగగీత గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక టెంట్ ఒకటి వేసుకొని టెంట్ కింద ప్రెస్ మీట్ పెట్టి ఒక 10 మంది బొగ్గాలు వెనకాల పెట్టేసుకొని మనం మా కూతురు కాదండి, నా ప్రాపర్టీ కాదు. ఇప్పుడు ఆవిడ నా ప్రాపర్టీ కాదండి, వాళ్ళ అత్తవారి ప్రాపర్టీ. నేను పెళ్లి చేసి పంపించేసాను కదండి, నాకు సంబంధం లేదని కదంటే ఆ కింద ఉన్న 10 మంది బొగ్గలు కూడా తప్పట్లో ఎలా కొడితే పక్కన వంగగీత గారు నవ్వుతున్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను వంగగీత గారికి, అమ్మ వంగగీత గారు ముద్రగడ పద్మనాభం గారు ఇలా మాట్లాడినప్పుడు కనీసం ఒక మాట అడ్డేసి ఉండాల్సింది. ఇంకా మీకున్న గౌరవం కొద్దిగా గొప్ప పెరుగుతుంది. ఇంకాను మనం అప్పుడే వ్యతిరేకత మొదలైంది. అంటే పిఠాపురంలో వంగగీత గారి ఓటమి పక్క, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అన్నప్పుడే అటుపక్క నుంచి ఎవరి నుంచి ఉన్నా, అంటే వైసీపీ తరఫు నుంచి ఎవరి నుంచి ఉన్నా ఖచ్చితంగా ఓడిపోతారు అనేది పక్క. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అక్కడి నుంచి ఇంకా తీవ్రమైన వ్యతిరేకత కదా. వంగగీత గారు పక్కనే కూర్చొని సొంత కూతురు ఆ మాట అన్నాడంటే కనీసం వంగగీత ఒక్క మాట కూడా అడ్డేయలేదు అనేది అదొక వ్యతిరేకత. సరే పోనీ అక్కడితో ఆగాడంటే అక్కడితో కూడా ఆగలేదు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ అంతకన్నా నీచంగా దిగజారిపోయి మాట్లాడాడు. 1 కాదు 2 కాదు. ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి. ఆ పోలింగ్ రోజు కూడా ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఎక్కడ కనబడాల. పోలింగ్కి 2 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడ ఎన్నికల ప్రచారంలో కనబడాల, ఎక్కడ మాట్లాడినట్టు కనబడాల. వాళ్ళకి పోలింగ్ అయిపోయి 3 రోజులు అవుతుంది, అసలు ముద్రగడ ప్రస్తావన ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడ రావట్లేదు. కనీసం అంచనాలకైనా సరే చెప్తారేమో. అంటే జనరల్గా ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిని వదలరు.
ఎన్నికలు అయిపోయినా సరే మీ అభిప్రాయం ఏంటి, ఎవరు రావచ్చు, పిఠాపురంలో పరిస్థితి ఏంటి అంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళావు కదా పిఠాపురానికి. కనీసం సాక్షి ఓడని మీ గుమ్మం తొక్కుతున్నాడా ముద్రగడ పద్మనాభం? తొక్కుతున్నాడా? ఏ వైసీపీ నాయకుడైనా కానీ నీ గుమ్మం దగ్గరకు వచ్చాడా? ఏదైనా ఫోన్ చేసి మాట్లాడా? అయిపోయింది, నీ సినిమా అయిపోయింది. అందరి చేత మాట్లాడిపోతున్నారు పిఠాపురం గురించి వంగా గీత గారు మాట్లాడుతున్నారు, ఇంకో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటిదాకా పిఠాపురంలో నువ్వు గుడ్డలు దించుకున్నావు. కనీసం సాక్షి విలేకరు కూడా నీ కొంప దగ్గరికి రావట్లేదంటే నువ్వు అర్థం చేసుకో. నేను ఆల్రెడీ వాడుకుని పక్కన పెట్టేశారు. ఇవాళ సోషల్ మీడియాలో మన పైన గవర్నమెంట్ ట్రోల్స్. ఖచ్చితంగా నువ్వు పేరు మార్చుకోకపోతే వదిలేలాగేం కనబడట్లా, ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. అక్కడ ఆల్రెడీ కనబడిపోతుంది కదా. నువ్వు ఏ ఫంక్షనాలో లేదంటే ఏ గుడో బడో లాంటిదో కార్యక్రమం పెట్టుకొని నీట్గా 4-5 పంతులను పిలుచుకొని పెద్దోళ్ళని ఆ నామకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా జరిపించుకోవాల్సిందే. జరిపించుకోకపోతే ఊరుకోరు కూడా. అవసరమైతే జనసేన కార్యకర్తలు అందరూ కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, పద్మనాభ సింహం గారు బయటికి రండి ఒకసారి, అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి, మిమ్మల్ని కూర్చోబెట్టి చక్కగా నామకరణం చేస్తామని చెప్పేసి తీసుకెళ్తారు. ఇప్పుడు రేపు పొద్దున అదే పెద్ద తలనొప్పి మనకి. అక్కడ దాకా తెచ్చుకోకుండా శుభ్రంగా సింపుల్గా రేపో ఇవాళో నీకు వీలు కుదిరితే ఎల్లుండో పోనీ ఎప్పుడోకప్పుడు ఒక ప్రెస్ మీటో లేదంటే ఒక లేఖో లేదంటే ఒక సెల్ఫీ వీడియోనో ఒకటి రిలీజ్ చేయి. ఏమని రిలీజ్ చేస్తామంటే మనకు అలవాటేగా, అందరికీ నమస్కారం అండి, అప్పుడు ఏదో నోటితోల కొద్దీ అలా మాట్లాడేసానండి, పేరు మార్చుకుంటాను అది ఇది అని చెప్పేసి అని. కానీ నాకు కులాభిమానం ఎక్కువ అండి. నా వెనకాతలు వేరే కులం అని చెప్పేసాను రెడ్డి అని ఇంకోటను తగిలించుకోలేనండి. అది నేను అవమానంగా ఫీల్ అవుతానండి. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని నేనేదో నోటితోలతోనో తొందరపడో ఒక మాట జారాడని చెప్పేసి అని భావించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి. నేను పేరు మార్చుకున్నానంటే కులం మార్చుకున్నానంటే నాకు ఆ విషయం ఇష్టం లేదు. నాకు అది ఇష్టం లేదు. నేను పేరు మార్చుకోదలుచుకోలేదు అని ఒక లేఖ రాస్తారో లేదంటే ఒక వీడియో మాట్లాడతారో అంటే క్షమాపణ కోరినట్టుగా ఓ లేఖ ఒకటి రాస్తే బాగుంటుంది. ఈ మ్యాటర్ని ఇక్కడితో వదిలేస్తారు. లేదంటే రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చి అడిగినా కానీ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అదొక్కటే మార్గం. నేను ఇచ్చిన సలహా పాటించండి, అది మీకు ప్లస్ అవుద్ది, మైనస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అంటే ముందే మేలుకుంటే మంచిది కదా. అక్కడ దాకా తెచ్చుకోవడం దేనికి అంటున్నా. మళ్ళీ అందరూ వచ్చి మీ ఇంటిగా నినాదాలు చేసి నువ్వు బయటకు వస్తావు రావా మేము పేరు పెడతాము అంటే నువ్వు పెట్టుకునేది వేరు, వాళ్ళు పెట్టేది వేరు. వాళ్ళు పెట్టాలనుకుంటే రకరకాల పేర్లు పెడతారు, నీచంగా ఉంటాయి, చండాలంగా ఉంటాయి. ముందే మేలుకొని నేను చెప్పాను కదా ఆ విధంగా ఒక లేఖ రిలీజ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే మాట్లాడాలి, ఇంకెవరికి చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు తప్పైపోయిందండి, ఆవేశంలోని ఆక్రోశంలోని అప్పుడు కన్ను మిన్ను నాకు ఆనలేదు, తప్పు అయిపోయింది, క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి నోటిదోల మాటలు నేను చెప్పను. ఆ విధంగా ఏదైనా ఉంటే ట్రై చేయండి. ఈ ట్రోలింగ్ అన్న అవుతుంది కాసేపు.